సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కరోనా వ్యాక్సిన్ వల్ల అంటే చిన్న పిల్లల్లో 70 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్లో ఎలాంటి ప్రభావం చూపబోతున్నది? ఇప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు ఈ ఆందోళన చెందుతున్న సంగతి మనందరూ తెలిసే, కానీ ఈ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం ICMR మనకు డీటెయిల్ గా స్టడీ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు పిల్లలకు పెద్దలకు ఏదైతే అంటున్నారో దీనికి కరోనా వ్యాక్సిన్ తర్వాత ఆస్ట్రాజెనెకా కంపెనీ చేసినటువంటి డీటెయిల్ స్టడీలో ఈ TTS అనే ఒక సిండ్రోమ్ ని వారు చెప్పడం జరిగింది. టీ అంటేనేమో థ్రోంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడం, బ్లడ్ క్లాట్ కావడం, థ్రోంబోసైటోపీనియా అంటేనేమో ఆ బ్లడ్ లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ తగ్గడము అనే దాని మీద ఈ TTS డెవలప్ అవుతున్నది. కానీ అది 10 లక్షల మందిలో 6గురికి 7గురికి మాత్రమే ఉంటుందని చెప్పి ఆ ఎక్స్ సైంటిస్ట్ రమణ గారు చెప్తున్నారు. అయితే ప్రతి మందుకు ప్రతికూల ప్రభావం ఉన్నట్టే ఈ వ్యాక్సిన్ల వల్ల కొందరికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్తున్నారు. ఇప్పటికే వారు ఆస్ట్రాజెనెకా కంపెనీ వాళ్ళు ఒక సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మొదటి డోస్ ఇచ్చిన తర్వాతనే ఇమీడియట్ అది ప్రతికూల సంఘటన ఏర్పడుతుంది. అది ఎక్కువగా ఉంటుంది, హై రిస్క్గా ఉంటుంది. రెండో డోసులో కొద్దిగా తగ్గుతుంది, మూడో డోసులో అతి తక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది.